పార్టీ అధిష్టానానికి విధేయుడిగా ఉన్న ఆనంద్ గౌడ్కు అండగా నిలిచిన జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అన్యాయం జరిగినా ఆవేశపడని ఆనంద్ గౌడ్ అధిష్టానంపైనే పూర్తి భరోసా. త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైన అధిష్టానం. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ అధిష్టానం అండగా నిలిచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఆనంద్ గౌడ్ జిల్లా స్థాయిలో కీలక పదవిని అప్పగించి ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మేయర్ స్థానానికి బరిలో ఉన్న కీలక నేతలు ఓటమి పాలు కావడంతో ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న ఆనంద్ గౌడ్ కు మేయర్ పదవి దక్కుతుందని అందరూ భావించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో గెలిచిన అభ్యర్థులను చీరాల క్యాంపుకు తీసుకువెళ్లారు. చీరాలలో సంప్రదింపుల తర్వాత హైదరాబాద్ కు క్యాంపు రాజకీయాలు మారాయి. ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న ఆనంద్ గౌడ్ పేరు కాకుండా మరో బీసీ మహిళ పేరు తెరపైకి వచ్చింది. దీనిని ఆనంద్ గౌడ్ తో పాటు కొందరు కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధి జోక్యంతో మేయర్ స్థానం గుమాల్ మమతాకు దక్కింది. శంషాబాద్ వద్ద ఆనంద్ గౌడ్ అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పమన్నాయి. మేయర్ ఎంపిక విషయంలో ఆనంద్ గౌడ్ కు ఏం జరిగిందన్న చర్చ విస్తృతంగా జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో విభేదించి పార్టీకి అండగా ఉండి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆనంద్ గౌడ్ మేయర్ ఎంపిక విషయంలో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయంలో చాలా మంది ఆనంద్ గౌడ్ దగ్గరికి వెళ్లి పరామర్శిస్తూ తిరుగుబాటు చేయాలని, కుట్రలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన సహనంతో అధిష్టానానికి విధేయతగా ఉంటూ వచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని అధిష్టానం వద్దనే మొరపెట్టుకున్నారు తప్ప బయట ఎక్కడా పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించలేదు. ఆనంద్ గౌడ్ విషయాన్ని నిశితంగా పరిశీలించిన అధిష్టానం త్వరలోనే ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.